జత కలిసే జగములు రెండు జత కలిసే అడుగులు రెండు జత కలిసే జనమొక తీరు వీళ్ళదొక తీరు ఇద్దరొకలాంటి వారు అచ్చుకుతినట్టు ఒక్క కలగంటూ ఉన్నారిద్దరు ఏ కన్ను ఎప్పుడు చదవని పుస్తకమై వీరు చదివేస్తున్నారానందంగా ఒకరిని ఇంకొకరు. మీకు తెలుసా, మా పుట్టింట్లో మేము నవరాత్రులు బాగా ఘనంగా చేసుకుంటాం. పోయిన ఏడు నేను నవరాత్రికి పూజ ఆరంభించక ముందే లడ్డూలని తినేశాను. మేము అలా చేసుండకూడదు కదా. మేము మా ఇంట్లో అన్ని పండుగలు ఎంతో పద్ధతిగా చేసుకుంటాం. దసరా రోజైతే రావణుడి బొమ్మ చేస్తాం. రామాయణం నుంచి ఎన్నో నేర్చుకోవచ్చు. రాజు అనేవాడు గర్విష్టి కాకూడదు. మీరు మమ్మల్ని గర్విష్టి అంటున్నారా? అబ్బే, మీ పేరు నేను అసలు చెప్పనే లేదే. మీ గురించి అంటున్నానని మీకెలా అనిపించింది? మీరు గర్విష్టి కాదు కదా. బండి చక్రంలో మేకు దిగింది ప్రభు. అలా ముందు వెనక చూసుకోకపోతే ఇంకెలా అవుతుంది? కాకపోతే ఏమిటి, మీరు కారు నడుపుతున్నప్పుడు దారి మొత్తాన్ని కూడా ఊడవలసింది. దారిలో మేకులేవి ఉండేవే కావు. అదెలా సాధ్యం అవుతుంది? అదే కదా నేను చెప్తున్నాను. నేను అదే చెప్తున్నాను రాణా గారు. ఇందులో ఆయన తప్పే ఉంది, అంతలా కోపడుతున్నారు. మీకు అవకాశం దొరికితే చాలు కోపం వస్తుంది. మేం కోపిష్టలం అనిపిస్తోందా మీకు? దమయంతి, రాణాగారు ఒంటరిగా లోపలికెళ్లారు. చూడు, వారికి ఏమన్నా కావాలేమో కనుక్కో. వెళ్ళు. అది ఈ ధోతి ఎక్కడ? మీరు ఆ గదిలోకి వెళ్ళి కట్టుకోవచ్చు. ధన్యవాదాలు. ధన్యవాదాలు మీకు నేనే చెప్పాలి రాణగారు. మీరు గాయత్రిని స్వీకరించడమే కాదు, దాన్ని అర్థం చేసుకున్నారు కూడా. దానికేమీ తెలీదు వాళ్ళ నాన్నగారికి రాజమాతకి మధ్య ఏం లావాదేవీలున్నాయో. గాయత్రి ఒక వ్యాపారి బిడ్డే అయినప్పటికీ దానికి వ్యాపారం తెలీదండి. మా గాయత్రికి బంధుత్వాలు కలుపుకోవడమే తెలుసు. ఒకవేళ ఈ బంధం చెడిపోయిందంటే పాపం అదేమై ఉండేదో తెలీదు. మీరు కేవలం ఈ బంధాన్ని నిలబెట్టడమే కాదు, మీరు మా గాయత్రి జీవితాన్ని నిలబెట్టారు రాణగారు. ధన్యవాదాలు. మీ వంటి తల్లి కడుపున పుట్టిన బిడ్డకి జీవితంలో ఏ అమంగళమూ జరగదు.
వాస్తవం మా కళ్ళ ముందే ఉన్నప్పటికీ మేం దాన్ని చూడ్డానికి, మీ మనసు తెలుసుకోవడానికి ప్రయత్నించలేదు రాణి గాయత్రి. మేం మీపై దౌర్జన్యం చేశాం. ఐ యామ్ సారీ. ఇకపై అలాంటిది జరగదు. పువ్వునో ఏ కొమ్మ తేటినో కలిపింది ఏ వింత అనుబంధమౌనో. వీరికి ఏమైంది? నేను ఇప్పుడే వస్తాను. ఏమైంది? ఏమండి, తలుపు తెరవండి. త- మీకు దోతి కట్టుకోవడం రాదా? అయితే మరి రాజమహల్లో పూజలకి మీరెలా కట్టుకునేవారు? సేవకులు. ఒక రాజు ఇంత నిస్సహాయలా? బాలసకుడు మీ కోపం వస్తున్నాడు కదూ? గుమ్మం దాకా వచ్చేసాడు. ఇంకే ఉంది, రావటమే ఆలస్యం. మాకు కోపం రావడం లేదు. ఇలా అబద్ధాలాడితే మీ ముక్కు పొడుగు సాగిపోతుంది. చూడండి, మీ ముక్కుందే ఇంత పొడవైపోయింది. మేం చెప్తున్నాం కదా. మాకు కోపం అసలు రావడం లేదు. మీకసలు దోతి కట్టుకోవడమే తెలీదు. మీరు నన్ను ఎలా ఆట పట్టిస్తున్నారంటే ఏదో మీకు దోతి కట్టడం వచ్చినట్టు. వెళ్ళండి ఇక్కడి నుంచి. మేమే స్వయంగా కట్టుకుంటాం. నిన్ను నన్ను చిరా జగాలలో అటు ఇటు పడేసిన ప్రతి క్షణం మదేలా స్మరించిన. నిన్ను నన్ను చిరా జగాలలో అటు ఇటు పడేసిన ప్రతి క్షణం మదేలా స్మరించిన. ప్రపంచమే వెలేసిన వెలేని జ్ఞాపకమా కలే కలే కన్నీరయే నిజాలుగా మారకుమా గతించిన. అంతా మీరు చెప్పినట్టుగానే జరుగుతుంది. రాణి గాయత్రికి ఇది చివరి పండుగ అవుతుంది.